అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ ఆర్తి. హాయ్, అన్న ఎట్లా ఉన్నావు? సూపర్. ఓకే, ఇంకేంటి ఎట్లా జరుగుతుంది? అల్లరి ఆర్తి అని పిలవారా లేకపోతే అల్లలి ఆల్తి అని పిలవాలా నేను? ఎలా పిలిచినా పలికేస్తాను. ఓకే, ఎట్లా ఉంది ట్రావెలింగ్? ఎలా ఉంది నీకు? చాలా 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 బాగుంది. సో తక్కువ టైంలో ఇంత సక్సెస్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆర్తి, చూడడానికి ఏమో చిన్న పిల్లవు నువ్వు, యా చూస్తుంటే చాలా చిన్నగా కూడా ఉన్నావు, చిన్న పిల్లవే. కానీ నీ వీడియోలు అవి చూస్తుంటే ఎవరో పెద్దవాళ్ళు చేసినట్టు ఉంటుంది నీ కంటెంట్. అది లాస్ట్లో నీ పేరు పడగానే స్టోరీ డైలాగ్స్ ఈ డైరెక్షన్ ఆర్తి అని పడగానే తినే చేసింది అనిపిస్తుంటుంది మాకు. యా. సో ఎలా వస్తున్నాయి నీకు థాట్స్? ఎలా వస్తున్నాయి నీకు అసలు? అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి, నాకు 5 years ఉండేటప్పటి నుంచి కవితలు రాయడం, సో సాంగ్స్ పాడడం, ఏవో ఒక డైలాగ్స్ అలా నాలో నేను రాసుకోవడం చాలా అలవాటు అనమాట. ఓకే. సో స్టోరీస్ ఎక్కువ రీడ్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఎక్కువ థాట్స్ అన్ని మైండ్లో ఉంటాయి. బై భర్త వచ్చిందో మరేమో తెలియదు. సో చాలా బాగా అయితే కాన్సెప్ట్స్ అన్ని మైండ్లో ఉంటాయి. వెంటనే మనం కాన్సెప్ట్స్ రాయాలి, ఏమైనా చెయ్యాలి అంటే ఎక్కడెక్కడి నుంచి ఆలోచించాల్సిన లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా ఇప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 18. ఓకే ఓకే, పర్లేదు, 18 అయితే పర్వాలేదు. ఇంకా చిన్న పిల్లవి. ఇప్పుడు నీకు ఎట్లా, నువ్వు డ్రామా జూనియర్స్లోకి వెళ్ళావు, డ్రామా జూనియర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వేం నేర్చుకున్నావు వాళ్ళ దగ్గర? నువ్వు ఆబ్వియస్గా ఫస్ట్ నేను జస్ట్ సినిమాస్ యాడ్స్ చూసి దాన్నే మళ్ళీ కంటిన్యూస్గా చెప్పి, మమ్మీ సపోర్ట్ వల్ల, మమ్మీకి చాలా ఇంట్రెస్ట్, మమ్మీ అవ్వాలనుకున్నారు ఎలా అయినా ఒక మంచిగా. కాకపోతే మమ్మీ అవ్వలేదు, నా ద్వారా అయినా కోరిక తీర్చుకుందామని. నీ అక్క కూడా వెళ్ళింది కదా? అనుషక వెళ్ళారు. సో అనుషక వెళ్ళారు, అనుషక కామెడీ క్లాడికి వెళ్ళింది. సో మమ్మీకి ముందు నుంచి ఇంట్రెస్ట్ అనమాట, నన్ను బిగ్ స్క్రీన్లో చూడాలి ఎలా అయినా అని చెప్పేసి. అనుషక కూడా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారనమాట. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అలా చెయ్యు, చెల్లిని కూడా తీసుకెళ్తాను. సో నాకేమైనా ఉంటే నాకు చెప్తారు, మమ్మీ అక్కకి ఏమైనా ఉంటే అక్కడికి చెప్తారు. సో ఇద్దరికి సపోర్ట్ చేసేవారు. అలా డ్రామా జూనియర్స్ ఆడిషన్కి తీసుకెళ్తే సెలెక్ట్ అయ్యాను. సో మెగా ఆడిషన్స్లో జడ్జెస్ దగ్గర మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా జడ్జ్ అక్కడ మెంటర్స్ ఎవరైతే ఉంటారో మనల్ని టీచ్ చేసేవాళ్ళు. సో ఒక్కొక్క సార్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నిజంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు నేర్పించే యాక్టింగ్ కానీ చాలా బాగా చెప్తారు. సో దాని ద్వారా నేను ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. డ్రామా జూనియర్స్ అనేది జీ తెలుగులో నాకు నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. యా, మూవీస్ చేశాను. గేమ్ చేంజర్ మూవీలో ఒక చిన్న సైడ్ రోల్ ప్లే చేశాను, సునీల్ గారి మదర్ క్యారెక్టర్. అది కాకుండా రంగుబొమ్మల కథ అనే మూవీలోని హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాను. గోపికృష్ణ గారి డైరెక్షన్, చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఆయన అయితే ఎప్పటికీ మర్చిపోలేను. అలా బుట్ట బొమ్మ, చిన్న చిన్న వాటిలో అలా చేశాను అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు యూట్యూబ్లో. నా థాట్స్ ఏం లేదు, మమ్మీ సింగర్ సీత అయితే జస్ట్ ఆలోచించాను, మనం ఏదైనా యూనిక్గా చేద్దాము, కొంచెం జనాలకి ఏదైనా మంచిగా కామెడీ. లైక్ ఇప్పుడు ఎంత ప్రెజర్లో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఒక కామెడీ వీడియో చూడగానే ఆటోమేటిక్గా మన ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సో కామెడీకి అందరూ బాగా అట్రాక్ట్ అవుతారు. అందరిలా కాదు, ఏదైనా డిఫరెంట్గా చేయాలి, ఏదైనా చెయ్యాలని ఒక తింగర్ పని మనిషిని పట్టుకుందాం, తనకి ఏదో ఒక వర్డ్ పలకడం రానిలా అన్నట్టు పెట్టుకుందాం. దానికి ఒక అమ్మగారు అనగానే అనుషకి అయితే చాలా బాగా చేస్తారు. ఆ యాక్టింగ్ కానీ ఏదైనా బాగా చేస్తారు. మన హనీ ఉన్నాడు, నవ్వుతూనే ఉంటాడు. ఇది వాడు నార్మల్గానే నవ్వుతూనే ఉంటాడు. సో మేము ఎంత కష్టపడి మొత్తం కాన్సెప్ట్ ఇదంతా చేసినా ఎండింగ్లో మాత్రం వాళ్ళకి స్మైల్ ఉంటుంది అనమాట. మా యాక్టింగ్కి, అనుషక్ యాక్టింగ్కి నాకు ఎంతైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, వాడి నవ్వుకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనమాట. సో దానివల్ల అలా కంటిన్యూ అయ్యి చేస్తాను. అంటే జస్ట్ ఏమైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్ కాన్సెప్ట్స్ అయితే ఎవరో కొంచెం చిన్న సజెస్ట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఇలా ఉంటుంది మన సిచ్యువేషన్, మన ఫ్యామిలీని ఊహించుకొని చెయ్యు అని అంటారు. సో దాన్ని నేను డైలాగ్ రాసుకొని అలా ఇంప్రూవ్ చేసుకుంటాను. బట్ మనకి బయట వాళ్ళు అయితే ఎవరు చెప్పరు, ప్రతిదీ కూడా అంటే మనమే ఒక కొత్తగా స్టార్ట్ చేద్దాము అన్న ఒక స్టార్టింగ్లో అయితే సౌరిక్ సార్, మా టీమ్ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్తో నేను కవర్ సాంగ్స్ చేశాను, అన్నీ చేశాను. వెబ్ సిరీస్ టైంకి ఇంకా ట్రై చేస్తున్న టైంలోనే నాకు యూట్యూబ్ వచ్చింది. సో యూట్యూబ్లో మంచి సక్సెస్ వచ్చింది. మన దాంట్లోనే మనం మంచిగా వెబ్ సిరీస్ చేసుకుందాము, మనం కూడా ఇంకో కొంతమందికి మనలా కష్టపడే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని మా థాట్ అనమాట. ఓకే, ఇంకా ఎక్కడ తీసుకెళ్దామని ఈ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసావా? తింగర్ సీతారే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ అప్పటికి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త, చూస్తారో లేదో తెలియదు, ఏమైనా నెగిటివిటీ అయిపోతామేమో తెలియదు. సో చాలా కన్ఫ్యూజింగ్తో స్టార్ట్ చేసాను. 3 parts అనుకొని స్టార్ట్ చేసిన తింగర్ సీత ఇప్పుడు 25 episodes వస్తుంది. జనాలు ఇంకా సీరియల్స్ అయినా బోర్ కొడతాయేమో, కానీ తింగర్ సీత ఎపిసోడ్స్ బోర్ కొట్టవనేంత వరకు వచ్చేసింది. నాన్న గురించి కూడా ఒకటి ఏదో తీసావు, పిసినారి నాన్న. ఓకే, ఇంకొకటి ఏదో ఎమోషనల్ గా ఒకటి తీసావు బాగా, అప్పుల బాధలు.
అవి ఎలా వచ్చింది? అంత కామెడీ చేస్తున్నావు బట్ ఎమోషనల్ గా కూడా కామెడీ ఎంత అయితే చేస్తున్నామో జనాలు నవ్వుకోవడానికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి మెసేజ్ కూడా అలాగే ఇవ్వాలి. సొసైటీకి మంచిగా ఏదైనా మన నుంచి నేనేంటని తెలియజేసుకోవడానికి ఇవ్వాలి. సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫాదర్ ఒక్కొక్కలా ఉంటారు, చెప్పలేము. బట్ మా ఇంట్లో మా ఫాదర్ అంటే ఓకే డ్రింక్ చేస్తారు. సో మేము కూడా చాలా కష్టాలు పడ్డాం. ఫాదర్ సపోర్ట్ బాగుంటుందా నీకు? బాగానే ఉంటుంది. ఏం చేస్తుంటారు ఫాదర్? ఏం చేస్తారు? ఫాదర్ అయితే సేల్స్ మ్యాన్ అనమాట. ఓకే. సో మమ్మీ చిన్నప్పటి నుంచి సపోర్ట్ వల్ల సో అలా వచ్చాను. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే తెలిసిందే కదా, అంతగా ఉండదు. బట్ ఇప్పుడు పర్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను మంచి పేరు తెచ్చుకున్నందుకు ఓకే, అందరూ హ్యాపీ. కాకపోతే ఫాదర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలా అయినా చెయ్యాలి. ఇలా ప్రతి ఇంట్లో ఫాదర్స్ ఒకేలా ఉంటారు, బాధ్యత లేకుండా ఉండదు. కొంతమంది ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, భార్య పిల్లల కోసం బతికే ఫాదర్స్ కూడా ఉంటారు. వాళ్ళని తీసుకొని చేస్తే బాగుంటుంది అన్న థాట్తో అది చేశాను. ఓకే. ఆర్తి ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్. మీ కాలేజీలో నేను గుర్తుపడుతున్నారు, ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? ఓకే ఆర్తి, ఏంటి ఇంటర్వ్యూ అని అడిగితే వైజాగ్ బీచ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్తున్నావు? అంటే వైజాగ్లో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే బీచ్. అది ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం మాట్లాడితే ఇంకొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో సరే చెప్పు, మీ కాలేజీ గురించి చెప్పు, ఫ్రెండ్స్ ఇద్దాం చెప్పు. యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ అయ్యి నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటాకే నేను కాలేజ్ జాయిన్ అవ్వడం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు అందరూ షాక్, ఏంటి మన క్లాస్లో యూట్యూబర్ ఒక అమ్మాయి జాయిన్ అయ్యిందంట అని చెప్పేసి అందరూ మొత్తం కాలేజ్ అంతా హల్చల్ అయిపోయింది. సో అందరూ చూడడానికి వస్తున్నారు నన్ను, ఏంటి నన్ను ఏదో జూలో జంతువుని చూసినట్టు చాలా స్పెషల్గా చూస్తున్నారని నేను అనుకున్నాను. సో అందరూ వచ్చి నువ్వు యూట్యూబర్ కదా అని ఫస్ట్ అందరూ రెస్పెక్ట్ అనమాట. మీరు చాలా బాగా చేస్తారు, మీరు అది ఇది అని. తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత తిని కూడా మనతో పాటే మన క్లాస్ అమ్మాయి అంటే చిన్నపిల్ల మనం చాలా జోవియల్గా ఉండొచ్చు అని చెప్పేసి తర్వాత అందరూ అలా ఫ్రెండ్స్ అయిపోయారు, కలిసిపోయారు. బట్ ఇప్పటికీ నన్ను ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తున్నారు. యాజ్ అంటే క్లాస్మేట్గా ఎవరు కూడా చూడరు. మరి అంటే ఒక యూట్యూబర్ అన్న వాళ్ళకి రెస్పెక్ట్ అభిమానంతోనే మరేమో తెలియదు. బట్ క్లాస్ అందరూ హ్యాపీ. మీరే హైదరాబాద్ ఎక్కడ ఉంటారు అనుకున్నాం, మా వైజాగ్లో మా కాలేజ్ జాయిన్ అయ్యారంటే మేము చాలా లక్కీ. మీ వీడియోస్ డైలీ చూస్తాం. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా? యా, చాలా ప్రౌడ్గా ఉంది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు స్క్రిప్ట్లు అవి చేస్తున్నావు, ఈ యూట్యూబ్ ఇందులో పడి చదువు ఎట్లా చదువుతుంది? నేను స్కూల్ డేస్ నుంచి కూడా టాపరే. అది మాత్రం అంటే యాక్చువల్గా మెమరీ పవర్ అనేది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకైతే. సో ఎగ్జామ్స్కి కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు అసలు. సో ఎగ్జామ్ ముందు రోజు నైట్ 8 o'clockకి చదివేదాన్ని, మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాశాను, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను. సో అలాగే ప్రతిదీ కూడా స్కూల్ డేస్లో ఉండేటప్పుడు కూడా స్టడీస్ అంటే చాలా ఇష్టం. మమ్మీ ఒకటే అంటారు, నాకు ఇది ఇంట్రెస్ట్, నిన్ను అందులో చూడాలి బిగ్ స్క్రీన్లో, కాబట్టి ఈ వేలో నేను తీసుకెళ్తున్నాను. అది ఉంది కదా అని చదువుని మర్చిపోకూడదు, చదువు ఉంది కదా అని ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. రెండు బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి. సో నా కూతురు అందులోనే ఉండాలి, ఇందులో ఉండాలి. ఆ ఆడపిల్ల అయ్యి ఉండి ఇలాగా ఓన్లీ యాక్టింగే చేస్తుందని ఇంకొకరితో అనిపించుకోవడం మా మమ్మీకి నచ్చదు. కాబట్టి చదువులోనే నా కూతురు తక్కువ కాదు, యాక్టింగ్లోనే తక్కువ కాదని నిరూపించడానికి ఇంకా పట్టుదలగా అలా ఏదైనా సరే బాగా చేయను మమ్మీ సపోర్ట్ వల్ల. సో స్టడీస్లో కూడా ప్రతిదానికి మమ్మీ మమ్మీ అంటున్నాం, పిలుద్దాం ఆవిడతో కూడా. మమ్మీ లేకపోతే మనం లేం కదా. ఆవిడ పిలిచి ముందు ఒకసారి చిన్న డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్? అమ్మగారు అని చెప్పి నువ్వు రా పలకొండ. చాలా నా ఫేవరెట్ క్యారెక్టర్ తింగర్ సీత అనేది నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. అందరికీ ఇష్టమైన తింగర్ సీత క్యారెక్టర్లో ఇప్పుడు డైలాగ్ చెప్తాను. ఏటమ్మగాలు ఏటమ్మగాలు ఎప్పుడు హనీని నన్ను తిడుతూనే ఉంటారు. మీకు ఏది అర్థం కాదు అమ్మగాలు, నన్ను అర్థమే చేసుకోలు. నేను అయ్యగాలి ఫోన్ చేసి చెప్తాను, ఆగండి. అయ్యగాలికి చేసి సూపర్ సూపర్ సూపర్. ఆర్తి ప్రతిదానికి మమ్మీ మమ్మీ అంటున్నాం ప్రతిదానికి. సరే ఆవిడ పిలిచి అడదాం, నీ చదువు ఎట్లా ఉంది, ఎలా చదువుతుందంటే మొత్తం ఆవిడని అడదాం. ఒకసారి పిలుద్దాం ఆవిడని. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ప్రతిదానికి మా అమ్మలా చదువులో నేను టాప్ అది అంటే చెప్పాలి మీరు. నిజంగా ఫస్ట్ స్కూల్లో అన్నింటిలో మొత్తం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అయ్యా, ఇద్దరు పిల్లలు. నాకు ఒక అక్క కూడా ఉంది. సో నా వీడియోస్ అన్నిటికీ కెమెరా ఉమెన్. ప్రతి వీడియోకి కెమెరా తనే తీస్తుంది అనమాట. నా వీడియోస్ అన్నిటికీ వెనకాల మా అక్కే ఉంటుంది. పేరు ఏంట్లేదు ఆవిడది? మౌనిక. అంటే తనకి ఇష్టం ఉండదు కొంచెం. నేను ఇప్పుడు కూడా తనకి చెప్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు. చేద్దాం, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆవిడ కూడా చేద్దాం, కలిసి చేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు ఈవెంట్ మీరు ఇష్టంగా పంపించారా లేకపోతే ఆల్రెడీ అనూష వెళ్ళిందని చెప్పి పంపిస్తారా? అక్కగారు అమ్మాయి వెళ్ళిందని పంపించారా లేకపోతే? ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే. ఓకే, నా ఇంట్రెస్టే. తను కూడా నేనే వెళ్ళమని చెప్పేదాన్ని. ఓకే ఓకే. చెప్పారు ఏంటంటే తను లవ్ మ్యారేజ్ మీరు ఏమైనా సపోర్ట్ చేశారా? తను మీకు అన్నీ మీకు చెప్పుద్ది, తను అన్నీ మీకు తన విషయంలో మీకు అన్నీ మీరు తను సపోర్ట్ చేస్తుంటారండి. మరి లవ్ మ్యారేజ్ మీకు ఎందుకు చెప్పకుండా చేస్తున్నారు? అసలు లవ్ ఉందని సంగతి కూడా తెలియదు, మ్యారేజ్ అయింది కూడా తెలియదు. ఓకే. ఒకేసారి
ఇద్దరు ఇంటికి రాబోసరికి సడన్ స్టార్ట్ అనిపించింది మీకు అట్లా రాగానే? ఓకే సరే. ఎవరో ఫ్రెండ్ తీసుకొని వస్తుంది అనుకున్నాం, మ్యారేజ్ అయినట్టు తెలియదు. ఓకే. అప్పటికి మేము చాలా చిన్న పిల్లలం, నాకు మీకు తెలియదు. అస్సలు తెలియదు. ఇప్పుడు ఇంత టాలెంట్ మీకు ఏమనిపిస్తుంది? మొత్తం ప్రతి స్క్రిప్ట్ ఈవిడే కథ, ఈవిడే మొత్తం అన్నీ కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. ఎవరి పోలికలు వచ్చినాయండి ఇవిడికి? మమ్మీ తెలివేనా మొత్తం అంతా? మమ్మీ పంతం, మమ్మీ పట్టుదల సేమ్ అదే నాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా వస్తే, ఇప్పుడు ఆఫర్లు ఏమైనా వస్తే పంపిస్తారా? కన్ఫర్మ్గా. కాదు, మీరు ఈమెకి డ్రామా జూనియర్ తర్వాత కొన్ని హైదరాబాద్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చినాయి, మీరు పంపించలేదు ఎందుకంటే? వెళ్ళలేదంటే అంటే దూరం అవుతుందని పంపలేదా లేకపోతే? వాళ్ళే వద్దనేసారు. ఓకే, వాళ్ళు యాక్చువల్లీ మనకి ఆడిషన్స్ కి మేము అటెండ్ అయ్యే వాళ్ళం. మమ్మీ కాళ్ళకి చక్రాలు పెట్టుకున్నట్టే ప్రతి ఆడిషన్ కి తిప్పేవారు. ఇతర చాలా మంది ఏంటంటే మీరు పంపలేదని చెప్తున్నారు చాలా మంది. లేదు లేదు, ఓకే. నాకు చాలా కాల్ చేసేవారు. మమ్మీ అన్నిటికీ మినిమం ఒక 200 ఆడిషన్స్ కి పైగా ఇచ్చాం మేము, హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఆశించలేదండి. ఓకే. ఇప్పటికి నేను చాలా షూట్స్ చేస్తాను, సొంతంగా ఛార్జీలు పెట్టుకొని వస్తామని కూడా చెప్పాం. ఓకే. చాలా షూట్స్కి వెళ్ళాము, ఒక దగ్గర కూడా మనీ తీసుకోలేదు నేను. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్ చేస్తాం, దేనికి మనీ తీసుకోలేదు. ఓకే. మరి మీరెప్పుడు నెక్స్ట్ మీరెప్పుడు వస్తారు స్క్రీన్ మీద? వెనకాల నుండి సపోర్ట్ చేయడమే కానీ ఇదే ఫస్ట్ టైం ఎంట్రీ కూడా. ఇక్కడ మమ్మీ కాకుండా ఇంకా ఎవరు సపోర్ట్ ఉన్నారు మీకు? ఆబ్వియస్ గా హేమంత్ అన్య వాళ్ళు, సౌరిక్ సార్, నా టీం భగవత్ అన్య. ఓకే. సౌరిక్ అంటే సౌరిక్ సమంత పిసినారు నన్న క్యారెక్టర్ చేస్తారు మన దాంట్లో. చాలా సపోర్ట్. ఉన్నారు, తన కూడా ఉన్నారు, పిలుద్దాం. తన కూడా నువ్వు ఎంత టెన్షన్ పెడుతున్నావు, తను ఎన్ని బస్సులు పెడుతున్నావు అడుగుదా బస్సులు? ఇబ్బంది ఇంకా నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే బ్రదర్స్ లేనందుకు నాకు మా హేమంత్ అనే భగవత్ అనే బ్రదర్స్ లేని లోటు ఉంది. ఓన్ బ్రదర్స్ లాగా నాకు ఏదైనా కష్టం ఉందన్న ధైర్యంగా వాళ్ళే వెనకాల ఉండి నాకు అంతా సపోర్ట్ చేస్తారు. ఇంకా సౌరిక్ సార్ అయితే కేరింగ్ ఏది చెప్పవసరం లేదు, నాకు అన్నీ కూడా ఒక లైక్ ఒక ఫాదర్ లాగా నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు కేర్ తీసుకోవడమే మొత్తం అంతా. నువ్వు కట్టే టైంకి తినట్లేదు. లేదనుకో అని వెంటలేదనుకో, నిజం చెప్పప్పుడు బాగా విసిగిస్తున్నాడు. లేదు లేదు లేదు, చాలా బాగా. ఒకప్పుడు నాకు వీడియోస్ యూట్యూబ్ లో పెట్టమని పోస్ట్ చేసింది కూడా ఆయనే. ఆయన అలా పోస్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోతున్నావు, 2 మిలియన్ వెళ్ళిపోయావు, ఆయన పాపం ఇంకా వెళ్ళలేదు అంత. ఇంకా ఎందుకని అట్లా? మెయిన్ తన ఇంటెన్షన్ ఏంటంటే తన ఛానల్ నా ఛానల్ అని కాదు, మా అందరిది ఒకటే ఛానల్. నేను వెళ్తా ఆయన వెళ్ళినట్టు, ఆయన వెళ్తా నేను వెళ్ళినట్టు. ఇప్పుడు సక్సెస్ అయితే ఆయన స్టేటస్ నీ పేరు పెట్టుకుంటున్నాడు తను. అలా అందులో అనుకుంటున్నారు. బట్ నా సక్సెస్ అంటే నా ఒక్కదందే కాదు, అందులో సగ భాగం మమ్మీది, సౌరిక్ సార్ వాళ్ళది, అందరిది. నేను సక్సెస్ అయితే వాళ్ళందరూ సక్సెస్ అయినట్టే. వాళ్ళకి నిజంగా సక్సెస్ వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలియదు, కానీ వాళ్ళలో నన్ను చూసుకుంటున్నారు వాళ్ళందరూ. సో అదైతే ఒక అమ్మాయిగా తిని చిన్న వయసు నుంచి ఉందని చెప్పి తన ఛానల్ కూడా పక్కన పెట్టి నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఫుల్ కెమెరా అమ్మాయి గురించి ఏమన్నా చెప్తారా? మాకు తెలియదు ఏదైనా. మా అమ్మాయి గురించి చెప్పడానికి ఏం లేదు. హ్యాపీ, ఇంకా బంగారం. ఓకే ఓకే, సరే ఆయన పిలుద్దాం అయితే. మెయిన్ క్యాండిడేట్, నా సక్సెస్ లో మెయిన్ పాత్ర పోషిస్తారు. మమ్మీ తర్వాత ఎవరైనా ఉన్నారు అంత బాగా చూసుకునేదంటే ఆయనే, కాబట్టి వెంటనే పిలిచేద్దాం. ఓకే, అడుగుదాం. మమ్మీ వెళ్ళిపోయాక ఆయన పిలుద్దాం, అడుగుదాం అసలు మొత్తం నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా, ఆయన ఛానల్ ఎందుకు వదిలేసుకున్నాడు అందుకు కూడా అడుగుదాం. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంత కష్టం సిచ్యువేషన్ అయినా అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. ఓకే. సో హాయ్ అండి. ఏంటి ఆవిడ తెగ చెప్తుంది మీ గురించి? ఆర్తి చెప్పిందా? అది చెప్పమనవే చెప్పిందా? ఆయనకి తెలియదు, మీరు మరీ హింట్ ఇచ్చేస్తున్నారు. అసలు అదే మీ పేరేంటండి యాడ్ చేస్తున్నారు? సంబంధాన్ని డిఫరెంట్ కదా? పైన విపరీతం ఇష్టంతో అలా అని కాదు, నార్మల్గా నేను యాక్టింగ్ సమంతో అని రావాల్సింది, మా వాళ్ళు అలా సమంత చెప్పాలి. అదే సర్నేమో అవును, నా ఇంటి పేరు సమంత. ఈ వీడియోలు కూడా పక్కన పెడతారు మీ ఛానల్ కూడా, ఎందుకని అట్లా? పక్కన పెట్టడం కాదు, మన రెగ్యులర్గా ఇప్పుడు నా ఛానల్లో మనకి యాక్టింగ్ ఉంటుంది, మన వీడియోస్ తీసేసుకుంటాం, స్కోప్ ఉంటుంది, దాంతోపాటు కంటెంట్స్ కొంచెం మనం ఆలోచించి ఉంటుంది అనమాట లాంగ్ ఉంటుంది. సో నాకేంటంటే చేసే స్కోప్ ఉన్నా సరే నాకు అంత ఫ్రెష్ మైండ్ కూడా దొరకలేదు. ఏంటంటే నా కంటెంట్స్ స్పెషల్గా పెట్టుకొని రాసేంత. బట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను నా ఛానల్. బట్ ఏదైనా సరే అల్టిమేట్గా నేను సక్సెస్ అయినా తన హ్యాపీ, తన సక్సెస్ అయినా నేను హ్యాపీగా ఉంటాను. కాబట్టి ఇప్పటివరకు తన సక్సెస్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలని చెప్పి సపోర్ట్ చేసాం. తప్పని మా ఛానల్ కూడా మంచి కొబ్బరి బండ గట్టి తెలిందా మీకు? చాలా గట్టి కాదు, కొబ్బరి బండ కాదు, చూసేస్తూ ఉంటుంది, బీచ్లో చూసేస్తూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ సపోర్ట్ మీరేమైనా చెప్తారా? అలా వద్దురా, ఎలా చేద్దామని ఏమైనా చెప్తారా? కాదు, ఫుల్ తిట్లు అనమాట. అంటే ఇప్పుడు ఇంత మంచిగా వెళ్ళు కన్వర్సేషన్ అనేది. ఒక క్లాస్ టీచర్ అయినా సరే అంత క్లాస్ ఉండదు, నాకు మాత్రం ప్రతిదీ. యాక్చువల్లీ అందరూ అడుగుతుంటారు, అదేంటి చిన్న అబ్బాయే కదా ఎందుకు సార్ అని పిలుస్తావని. అందరినీ నార్మల్గా పిలుస్తాను, బట్ సౌరిక్ సార్ ఒకరిని సార్ అని పిలుస్తాను. అది చాలా మంది అడిగారు, ఏంటి ట్యూషన్ టీచర్ అని, ఏంటి అని. లోపల తిట్టుకుంటాము కదా, అలా ఏం లేదు, అబద్ధాలు ఆడుకో, వద్దు అబద్ధాలు వద్దు, అబద్ధాలు నేను నిజమే చెప్తాను. నేనైతే తిట్టుకొని
కొన్ని సిచ్యువేషన్స్ నన్ను బాగా ఇరిటేట్ చేస్తే మొహం మీద తిట్టేస్తాను నేను లోపల తిట్టుకోవడం. లేదన్నా ఇద్దరం అల్టిమేట్గా మా సో ఇద్దరం అయితే చాలా టామ్ అండ్ జెర్రీ, ఒక్క నిమిషం కూడా అంతగా పడదు. కానీ ఒకరి గురించి ఒకరు ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. సో సార్ అని పిలిచేది కూడా మనకి లైఫ్లో ఏదైనా జస్ట్ ఒక లెసన్ నేర్పిస్తేనే టీచర్స్ని స్కూల్లో కాలేజెస్లో టీచర్ అంటాం. అలాంటి నాకు లైఫే లెసన్గా నేర్పించిన ఆయన కాబట్టి సో ఆబ్వియస్గా సార్ అని పిలుస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు పిట్ట కొంచెం కోతగానం అంటాం కదా, అంటే తను చూస్తే నాకు అలాగే అనిపిస్తాడు. ఇంకా ఇక్కడ తక్కువ అన్న యాక్చువల్గా తను కనుక ఒక్కసారి కనుక మౌల్డ్ అయింది కనుక ఇంకా బాగుతూ ఉంటుంది. తన థాట్స్ కూడా అలా రన్ అవుతుంటే తన అల్టిమేట్ అసలు తన గురించి చెప్పాలంటే మేము కూడా అందుకనే ఏం చేసినా సరే కొంచెం ఒక అడుగు ముందుకే చెప్పాను కదా, తను ఒక స్టెప్ వేద్దామా అంటది, మేము దగ్గర ఉండి వేయిస్తాం అంతే. బట్ తను మేము చెప్పిన వాళ్ళ ఇన్పుట్స్ కరెక్ట్గా ఫాలో అయింది కాబట్టి కరెక్ట్గా తను అంటే తను కాన్సెప్ట్ చేసి చేసింది కాబట్టి తను ఆ ఫెయిల్లో ఉంది. అందరికీ క్రియేట్ చేస్తుంది కానీ తనకి తనే క్రియేట్ ఇచ్చుకోవాలి. చాలా అల్టిమేట్ అన్నమాట. చాలా మందికి ఇప్పుడు మీకు తెలిసింది ఆ ఏజ్లో ఎలా ఉంటుంది బయట అని చెప్పి అమ్మాయి, బట్ దీనికి అలా కాదు, మనం చెప్పిన అలా ఫాలో అవుతూ మంచి స్టేజ్కి వచ్చింది. సో ఈ ప్లేస్లో ఉన్నామంటే అది మా టీమ్ సపోర్ట్ కూడా. సో నాతో పాటు చేసే ఆర్టిస్టులు అందరూ కూడా సూపర్. అనుషక్క కానీ నాకు మదర్ రోల్స్ చేసే లహరిప్రియ గారు, బిజ్జు అనే ప్రతిదీ కామెడీ చేస్తూ ఉంటాడు, పావని, శివ. సో అందరూ కూడా సపోర్టర్స్ చేస్తావు. మెయిన్గా సౌరిక్ సార్, మిగతా వాళ్ళకైతే కొంచెం చెప్పొచ్చు ఇలా చేయాలి అలా చేయాలి, బట్ సౌరిక్ సార్కి చెప్పవసరం లేదు, ఇంకా డిట్టో అలా ఇచ్చి పడేస్తారు. తండ్రి అసలు ఆ క్యారెక్టర్ ఏంటండి అసలు ఒక రేంజ్లో నిజంగానే అట్లా అనిపించింది. వేరే వీడియోలు చూస్తే ఒకటైనా ఇద్దరు లేదా ఎన్ని ఉన్నారా, మీ బ్రదర్ ఏమైనా ఉన్నాడేమో అనిపించింది ఇంకా చూస్తే. ఇంకా చాలా మంది అలా అంటారు, బట్ నేనే అది కృష్ణ క్యారెక్టర్ వేసింది కూడా. కృష్ణ క్యారెక్టర్లో నాకు ఒక స్పేస్ దొరికిందనమాట. ఇప్పుడు ఒక హీరోయిజంకి అయినా సరే యాక్ట్ చేయాలంటే కొంతవరకు స్పేస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే అప్పటికి కొంచెం హెయిర్ లేకపోవడం వల్ల చాలా స్పేస్ చేయడానికి. యాక్చువల్లీ హెయిర్ లేదు, గుండె అయింది, నేను అలా వీడియోస్లో కనిపిస్తానని బాధపడ్డాను. బట్ ఇప్పుడు బిస్నార్ నాన్న చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కంటెంట్ ఉన్నోడికి ఏదో అవసరం లేదని చెప్పి అంతే. నేను అప్పుడప్పుడు నాకు చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది భయపడతారు. ఇప్పుడు నాకు ఒక ఏంటంటే జుట్టు పోయినస్తే పర్లేదు అనిపిస్తుంది, చేసుకోవచ్చు. అదే వేరే ఏదో కంటెంట్ పట్టుకోవచ్చు, యాక్టింగ్ ఇంపార్టెంట్ అనిపించింది ఓకే. అనమాట. సో మా ఇద్దరి లైఫ్లో ఒక మంచి ఇన్సిడెంట్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు సడన్గా ఆ రోజు నన్ను మా మేడం మీదకి తీసుకెళ్ళి జస్ట్ ఏదో కేక్ కట్ చేయిస్తారు అనుకున్నాను. 1 lakh వచ్చింది, కళ్ళు మూసి సర్ప్రైజ్ అని చెప్పేసి iPhone 13 చూపించారు. సో అప్పుడు మమ్మీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అంటే నేను చేస్తానో లేదో వాళ్ళకి తెలియదు, అంటే కంటెంట్స్ ముందుకు వెళ్తుంది లేదు, 1 lakh అయిపోద్దా మిలియన్స్ వరకు వెళ్తుంది వాళ్ళకి నమ్మకం లేదు. నా మీద నాకు నమ్మకం లేకపోయినా వాళ్ళు నమ్మరు. iPhone 13 కొనేసి ఇచ్చేద్దాం, మనం దేనికి బాధపడవలసిన లేదు, తను చేస్తుందని. 2 million సబ్స్క్రైబర్స్ రాగానే iPhone 14 Pro Max ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళు నన్ను ప్రతి సిచ్యువేషన్లో నమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు నమ్మిన దాన్ని నేను ఇంకా ఎక్కువ నా వర్క్ నేను చేస్తున్నాను. చూడండి కాదు అట్లా కాదు, ఎక్కడే మిమ్మల్ని మాట్లాడేవట్లేదు అక్కడ ఎట్లా ఉంది అసలు. ఎందుకు ఇచ్చామంటే నాకు 1 million వస్తే ఆ రెండు కలిపి 15 Pro Max వస్తుంది కదా, అది ఇస్తామని. లేదా యాక్చువల్గా నాకంత నేను చాలా మిడిల్ వస్తాను, నాకు అంత బడ్జెట్ వేసుకున్నప్పుడు నాకు లేదు ఐఫోన్కి. బట్ హేమంత్ భగవత్ అని చెప్పే ఫ్రెండ్స్ ఉంది కదా, వాళ్ళిద్దరూ అయితే నాకు ఆ ఐఫోన్ ఇచ్చింది. నేను చాలా షాక్ అయ్యాను అసలు. నేను అరే ఎందుకు హేమంత్ ఇది నాకు అవసరం అంటే, నేను నీకు ఎందుకు రతం చేస్తుంది, నీకు ఎందుకు రతం చేస్తుంది అనుకునే ముందుకెళ్ళారు. వాళ్ళు చెప్పింది అక్కడ బట్టి నేనైనా కొంచెం అక్కడ డౌన్ అయినా, బట్ తనైతే అక్కడ డౌన్ అవ్వలేదు. వాళ్ళకి అది హ్యాపీ, వాళ్ళు హ్యాపీ చేస్తున్నారు, నేను ఇంకా హ్యాపీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తనకి సినిమా ఆఫర్లు అవి వస్తున్నాయి మరి మీకు? సినిమా ఆఫర్లు అబ్బాయిలకి ఇప్పుడు తక్కువేనండి, మీకు వచ్చిందే కదా. అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేకపోతే ఇలా అమౌంట్ పెట్టాలి. నేనేం లేదు, నాకు యాక్టింగ్ వచ్చు, దాని ద్వారా ఎవరిని అవకాశం ఇస్తే వెళ్తాను. మీరు వెళ్ళి ఎవరిని అడగరు? అడగరంటే Auditionsకి వెళ్ళారు. వెళ్ళి సినిమా ఆఫర్ కావాలి నాకు ఇస్తారా, నాకు ఈ ఆఫర్ కావాలి ఇస్తారా అని ఎప్పుడెప్పుడు అడగలేదు. మీ దగ్గరకు వచ్చాను అనుకోండి, నాకు నేను యాక్టింగ్ అది బాగా చేస్తాను, మీకు ఈ క్యారెక్టర్ మీకు సెట్ అవుతాను సార్ అని చెప్తారు. అది మీరు మళ్ళీ చెప్పాలన్నమాట, సెట్ అవుతే మీకు తీసుకెళ్ళి సినిమాలో పెట్టాలి. సో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. చిన్న సినిమాలు చిన్న చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటారా బాగా? బాగా అని కాదు, ఈ మధ్యన ఎప్పుడైతే ఈ మధ్య చూడట్లేదు, ఎందుకంటే వర్క్ ఈ మధ్య చూడలేదు, చూసినా సినిమా ఇష్టంగా చూస్తాను. అండ్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. ఓన్గా ఇప్పుడు ఆర్టిస్ట్గా ఇష్టమా మీకు డైరెక్టర్గా ఇష్టం? యాక్టింగ్ ఎక్కువ ఇష్టం. ఏదేమైనా నాకు ఒక కంపెనీ తీసుకొని నాకు చెప్పాడు, నువ్వు ఏ దాంట్లో ఖచ్చితంగా సినిమా ఫీల్ ఉంటావు. ఎందుకు ఎలాగన్నా అంటే నాకు కెమెరా వచ్చి కెమెరా రాకపోయినా యాక్టింగ్ డైరెక్షన్ మాత్రం అది ఇంకా రాకూడదు అండి, ప్రతి దాంట్లోనూ ఆవిడ డిఓపి మీ పని వేస్తుంటుంది. మీరు రాదు అంటే మరి అంటే అంతే. ఇప్పుడు సోనీలో అయితే ఆటోమేటిక్గా వచ్చాయి, బట్ ఇప్పుడు యారీ కానీ రెడ్ క్యామ్ కానీ అలాంటి మెయింటైన్ చేయాలంటే మనం ఖచ్చితంగా మంచి డిఓపి అంటారు. డిఓపి విషయం కాకుండా యాక్టింగ్ డైరెక్షన్ విషయం మాత్రం మనం మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడైనా గొడవలు జరిగినాయి? ఇప్పుడు స్క్రిప్ట్ ఎత్తిందంటే అలా కాదని నేను అంటాను, ఇలా కాదని తను అంటే కంప్లీట్ చేయనివ్వరు. మధ్యలో చెప్పేటప్పుడు అలా ఉంది ఇలా ఉంది అంటే నాకు కోపం వచ్చేస్తుంటారు. ఫస్ట్ ఫుల్గా వినండి, నా ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది, దెన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అన్నది నా పాయింట్. అంటే అంత పెద్ద
గొడవలేం కాదు, బయట చూసే వాళ్ళందరికీ ఎంత బాగా చేసుకుంటున్నారు అనుకుంటారు. బట్ ఏ రిలేషన్ అయినా అది ఏదైనా కావచ్చు, గొడవ లేకుండా ఇది స్టార్ట్ అవ్వదు. మీరు ఉన్నవే ఇన్వాల్వ్ అవుతారా, మీరు లేని కూడా స్క్రిప్ట్ ఇన్వాల్వ్ అవుతారా? నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఆర్తి చేసింది అది బాగాలేదని అందరండి, అలరాత్రి టీం అని రావాలన్నమాట. సో ఇప్పుడు మా టీం ప్రతి ఒక్కరు కూడా ఉన్నా లేకపోయినా కానీ మాత్రం అవుట్పుట్. ఓకే, ఇంకా మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్ అనే కన్నా మన ఫ్యామిలీ వాళ్ళందరూ Okay, మెయిన్ మన Super, సబ్స్క్రైబర్స్ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. 3 million వరకు వచ్చారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వల్లే. మనం ఎన్ని వీడియోస్ చేసినా వాళ్ళంటూ చూడకపోతే ఇంతవరకు రాము. నేను చేసే ప్రతిదాన్ని కూడా మిస్టేక్స్ ఉంటాయి, మిస్టేక్స్ చెప్తూ మంచి పాయింట్స్ చెప్తూ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ వల్లే. సో జీవితాంతం రుణపడిపోయి ఉంటాము. ఇంకా మమ్మల్ని ఇలా 10 నెంబర్కి కూడా అలా నడిపిస్తూ ఉండండి. సో కాదు, మాకు చేతనంత వరకు మా ఫిల్మ్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. సో మా గురించి జనాలకి తెలిసేలా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వల్ల ఇంకా మమ్మల్ని మేము జనాలకి మేము అడగగానే అట్లా కాదు, ఇంటర్వ్యూ కావాలని అడగగానే ఓకే అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ బీచ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి మేము అసలు. థ్యాంక్ యూ. జనాలందరికీ కూడా ఒకటే చెప్పాలనుకున్నాం, చాలా కష్టపడుతున్నాయి ఈ ఏజ్లో. మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి. ఈ ఏజ్లో అందరూ హాల్తో తిరిగి ఇంత తిరిగి లేకపోతే ఎంజాయ్ చేద్దామని చూస్తారు. మాకు అలా కాదు, ఫైనల్గా ఒక సినిమా తీయాలి, సినిమా స్క్రీన్లో కనిపించాలి, మా టీం అందరినీ హ్యాపీగా చూసుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి, మా కంటెంట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, చిన్నపిల్లలతో ఎందుకు అట్లాగా ఆమెను చదువు మీద దృష్టి పెట్టించవచ్చు కదా, ఆమెను ఎందుకు పిల్లలు తీసుకొచ్చాను ఎవరన్నా? అన్న ఇప్పుడు నార్మల్గా సపోజ్ నేను అనుకోండి, నేను కాలేజ్కి వెళ్ళిపోతుంది, చదువుకుంటుంది, బీటెక్ అయ్యింది, దాని తర్వాత ఫైనల్ స్టేజ్ తను ఖచ్చితంగానే ఏదో వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు రవి వాళ్ళ కూతురు చిన్న పాప అండి, కొంతమంది కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ స్టార్స్ కాబట్టి వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. మనకేంటంటే క్వశ్చన్ చేస్తారు, బట్ మా నుంచి ఏంటంటే ఎక్కడైనా నెగిటివ్ పాజిటివ్ ఉండదు, చదువు అనేది ఎవరైనా చేయగలరు, బట్ ఇందులో ఉండాలంటే టాలెంట్ ఉండాలి. యాక్టింగ్ కానీ ఏదైనా సరే. అసలు తను చదువుని నెగ్లెక్ట్ చేయట్లేదు, అటు పక్క యూరియస్ అని కూడా ఇది రెండు బ్యాలెన్సింగ్గా అవుతుంది. అంటే మనకి యాక్టింగ్ కాన్సెప్ట్స్ లేవనుకో, మనం కూడా ఇటువైపు రావడానికి అంత ఫోర్స్ ఉండదు. చదువుకోవచ్చు, బట్ అది ఉంది ఇది ఉందంటే ఎవరు వదులుకోరు. నిజంగా అది దేవుడు ఇచ్చిన ఒక అదృష్టం కాబట్టి రెండు బేస్ చేసుకోవాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాము, చదువు పక్కన పెట్టంటే అప్పటికి ఎలా ఉంటుందో వాళ్ళు తెలియదు. అప్పటికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు క్రియేటర్స్ బయటకు వచ్చేస్తారు అనమాట. మా కంటెంట్ని ఈ ఏజ్లో ఎంత చూపిస్తున్నాం, ఇప్పుడు తను చిన్న వయసు ఎంత చూపిస్తుంది కదా, మీకు ఏమైనా అనిపిస్తుంది అబ్బా ఈ అమ్మాయి ఈ పిల్ల చిన్న ఈ ఏజ్లో ఇంత క్రియేటివ్గా ఆలోచిస్తుంది, నేను ఎన్నేళ్ళకి వచ్చిందని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు క్రియేటివ్ థాట్ ఉండేది, కానీ చేసే విధానం నాకు తెలియదు, నేను అంత ఆలోచించలేకపోతున్నాను. బట్ దీనికి ఆ వయసులో తను చేయాలని తనకే చెప్పిందండి. స్టార్టింగ్ అయిపోయి కూడా తనకు అంత కాన్ఫిడెంట్ లేదు. నాకు కూడా కాన్ఫిడెంట్ ఎవరికి అసలు ఉండదు. ఎవరైనా ఒకటి వచ్చి నువ్వు చేయగలవని పుష్ ఇస్తే కన్నా అప్పటి వరకు నేను చదువు ఇంట్లో నుంచి తనకు సపోర్ట్ లేదంట. అంటే సపోర్ట్ లేదంటే ఈ మూవీ పరంగా ఎందుకు మనం చదువుకున్నాం కదా అలాగని తను సపోర్ట్ ఉండడం వల్ల తను ఆ ఏదో చేయగలుగుతుంది అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఈ ఏజ్లో తను బాగానే చేస్తున్నాం, మనం ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అనుకొని మా టీం అంతా అదే చెప్తారు, సారీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, ఆ ఏదో తను చేస్తున్నాను అనుకోని అనుభవంగా అనిపించింది. బట్ ఆ విధంగా అనిపించలేదు, ఆ వయసు నేను చేసుకుంటే బాగుంది అనిపించలేదు, ఈ వయసులో నేను ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. ఓకే పిల్లల ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఒక దగ్గరికి వెళ్తున్నామంటే వెంటనే గుర్తుపట్టేస్తున్నారు, అలరాతి, ఫింగర్ సీత అన్ని గుర్తుపడుతున్నారు. నా డైలాగ్ నాకే పిల్లలు తిరిగి చెప్తారు. మా ఇంటి ఎదురుగా స్కూల్ బస్సు వెళ్తే అలరాతి అని గట్టి కలుస్తారు. సో అన్నీ కూడా చాలా మంచి మూమెంట్స్. ప్రతిరోజు స్కూల్ బస్ రీసెంట్గా కాకినాడ వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు, చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు మన వీడియోస్ ఫాలో అవుతున్నారు. సో చాలా ఇష్టంగా చూస్తున్నారు ఈ వీడియోస్. పర్టికులర్గా చిన్న పెద్ద లేదు, ఇప్పుడు కామెడీ ఆర్గానిక్ కామెడీ చిన్నపిల్లలు అటుపక్క ఏజ్ అటుపక్క పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టపడుతున్నారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆ తింగరి అన్నది కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది ఫస్ట్? మీకు తింగర్షిత అని కాదంటే అలా ప్రతి కామెడీ తనకే వచ్చింది. చెప్తుంది కదా కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నారు, నేను అలా చేస్తే బాగుంటుంది సజెషన్స్ ఇస్తారు. నాకు ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే సార్ నాకు ఇలా కాన్సెప్ట్ వచ్చింది అనుకుంటున్నాను, ఏం చేయమంటారు, చేస్తే బాగుంటుంది, ఇలా చెయ్యి అనేసి ఇంకా పుష్ చేయడం అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ పిస్తాను చేసినప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోలేదంటే ఆ పిస్తాన క్యారెక్టర్కి నేనే చేయగలని చెప్పి తన గర్వంగా ఆ కాన్సెప్ట్ నేనే కాబట్టి లేదు. ఆ క్యారెక్టర్ అయితే తను తప్ప ఎవరు చేయలేరు. ఇప్పుడు నా దాంట్లోనే చాలా మంది, నేను కొంతమంది ఛానల్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, మీ దాంట్లో యాక్ట్ చేస్తామంటారు. క్యారెక్టర్ చెప్పేసరికి లేదు పెద్ద క్యారెక్టర్ అయిపోయింది నేను చేయలేను, అలా చాలా మంది నేను చూసాను. ఇప్పుడు నా ఏజ్ కన్నా నేను 3 ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తాను. నేను ఒక ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ చేస్తాను, ఒక పిల్లకి తల్లిగా ఉన్న క్యారెక్టర్ చేస్తాను. సో ఆయన ఏజ్ 23 years అయినప్పటికీ ఏజ్ని మించి ఒక 60 years ఆయన పిసినారి
నాన్న అనే క్యారెక్టర్, నాకు మావయ్య క్యారెక్టర్ చేశారు, నాకు తండ్రి క్యారెక్టర్ చేశారు. అంత ఏజ్ కాదు, బట్ యాక్టింగ్ ప్యాషన్ ఉంటే, దాని మీద పిచ్చి ఉంటే ఏ క్యారెక్టర్ అయినా మనం చేయాలి. సంబంధం లేదు. కొంతమంది అలా రెస్పాండ్ అవ్వట్లేదు. సో కొంతమంది అలా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మాకు యాక్టింగ్ అంటే ఇష్టమే, కానీ మేము అంత ఏజ్ క్యారెక్టర్లు అయితే చేయలేము, మేము అది చేయలేము, మేము తక్కువ అయిపోతాము, మాకు పెళ్ళి అయిపోయిన క్యారెక్టర్లు చేయలేము అలా కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఒక యాక్టింగ్ అన్న ఇండస్ట్రీలో ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ముందుకు రావాలి. మనం అందులో యాక్టింగ్ చూడాలి కానీ మన ఏజ్ ఎంత, మనది ఏ క్యారెక్టర్ అయినా చూడకూడదు. రావడమే అదృష్టం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. చాలా మీకు కూడా అదే థ్యాంక్స్ చెప్పుకుంటారు ఇప్పుడు కూడా మీడియాకి కానీ మాకున్న లేదు మీ టాలెంట్కి మమ్మల్ని ఇక్కడికి వచ్చేదాకా చేశారు మీరు అంతే. ఇప్పుడు కొత్తగా చాలామంది యూట్యూబ్లు పెడుతున్నారు అసలు. మీరు ఫ్యాషన్గా పెట్టారు, కొంతమంది ప్యాషన్గా పెడుతున్నారు, ప్యాషన్తో వచ్చారు మీరు. కొంతమంది ఏంటంటే ఫ్యాషన్గా ఓకే మనం పెడదాం అంటే చాలామంది వస్తున్నారు సార్, పుట్టగొడుగులాగా వస్తున్నాయి చాలా యూట్యూబ్ ఛానల్. అటు గురించి మీరు వాళ్ళకి ఏమన్నా మీరు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు నార్మల్గా ఒక టిఫిన్ సెంటర్ ఉందనుకోండి, టిఫిన్ బాగుంటే నార్మల్గా అంతసేపు మార్నింగ్కి వెళ్ళి అక్కడ తిందామని ఒక ఆలోచిస్తారు. కానీ మేము అలా కాదు, ఒక బ్లాగ్స్ ఒకటే కాదు, బ్లాగ్స్ పక్కన పెడితే మాకు ఓన్లీ మా ప్యాషన్ ఏంటి యాక్టింగ్. యాక్టింగ్ పైన ఆ వీడియో చేయాలంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక షార్ట్ వీడియో చేయడానికి 1 డే తీసుకుంటాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం, ఎందుకంటే బెస్ట్ రావాలి. రేపు పొద్దున అది ఏదైనా ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా తిప్పేలా ఉండకూడదు, ఎవరో బాగా చేస్తున్నారు అన్నట్టు ఉండాలి. మంచి మంచి ఆఫర్లు వస్తాయి, మీ ఇద్దరికే వస్తాయి. ఓకే మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అది అక్కడెక్కడ కాకుండా మంచి బీచ్లోకి తీసుకొచ్చి మీ వైజాగ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అది ఎలా అంటే ఇక్కడ నీళ్ళు కూడా ఇంత అంటే మీ స్కిట్లు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇక్కడ ఈ సెటప్ నచ్చింది మాకు. సో అక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంటర్వ్యూ కూడా అంత హ్యాపీగా ఉండాలని చెప్పి సెటప్ చేసిందని కూడా వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అల్లరి ఆర్తి గురించి వాళ్ళ మదరు, మన శౌరిక్, సమంత వీళ్ళందరూ చెప్పిన ముచ్చట్లు విన్నాం కదా. ఓకే, ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మీరందరూ ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.